సో హలో ఎవరైనా వెల్కమ్ బ్యాక్ టు ప్లీజ్ ద టెక్. దిస్ ఇస్ మీ సగర్ అండ్ ఈరోజు మనం టెక్నాలజీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియో ఓన్లీ ఒక్కటే టెక్నాలజీస్ గురించి. అండ్ ద థింగ్ ఈజ్ క్రోమ్లో ప్రైవసీ గురించి రిస్క్ అయితే చాలా ఉంది. దాని గురించి మనం ఇన్ డెప్త్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఇంకా కూడా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ క్రోమ్ని వాడుతున్నారా? ఎక్స్పర్ట్స్ చెప్పారు ఇది మీ ప్రైవసీ మరి డేటాని రిస్క్లో పెడుతుందని. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్ ఎందుకు గూగుల్ క్రోమ్ని డిలీట్ చేయమని చెప్పారు ఎక్స్పర్ట్. క్రోమ్ ఏ డేటాని కలెక్ట్ చేస్తుంది మరియు మీకు బెటర్ ప్రైవసీని ఇచ్చే ఆల్టర్నేటివ్ బ్రౌజర్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు బ్రౌజింగ్ చేసే విధానం కంప్లీట్గా మారచ్చు. రీసెంట్ రిపోర్ట్లో సర్ఫ్షాక్ విపిఎన్ అండ్ ఎకనామిక్ టైమింగ్స్ ప్రకారం క్రోమ్ ఎక్కువ డేటా కలెక్ట్ చేస్తుందని తెలిసింది. బ్రౌజింగ్ హిస్టరీ మాత్రమే కాదు, పేటిఎం ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్స్, బ్రౌజింగ్ యాక్టివిటీ అన్ని ట్రాక్ చేస్తుంది. చాలా మంది అనుకుంటారు ఇగ్నోటెక్ అంటే ప్రైవేట్ అని, కానీ ఈ కేసులో ప్రూవ్ అయితే అయ్యింది. మీరు ఆ మోడ్ని కూడా ఆన్ చేసుకుని ఏదన్నా ప్రైవసీ వీడియోస్ చూసినా ఏదైనా అది మీ యాక్టివిటీ అనేది ట్రాక్ చేస్తుంది గూగుల్ క్రోమ్. అంటే ప్రైవేట్ బ్రౌజింగ్ కూడా ఫుల్ సేఫ్ కాదు గూగుల్ క్రోమ్లో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డేటా కలెక్ట్ అవ్వడం అంటే జస్ట్ యాడ్ కోసమే కాదు, మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్స్, ఇంట్రెస్ట్ ఇంకా చాలా కూడా ఎక్స్పోజ్ అయితే అవ్వచ్చు. ఎక్కువ డేటా కలెక్ట్ అయినప్పటికీ కూడా లీక్స్ జరిగే డేంజర్ ఎక్కువ ఉంటుంది. సో గూగుల్ క్రోమ్ కాకుండా ఇంకా వేరే ఏ బ్రౌజర్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ సజెషన్స్ అయితే బ్రేవ్ బ్రౌజర్, డక్ గో అండ్ ఫైర్ ఫాక్స్ అండ్ టోర్. బ్రేవ్లో యాడ్ బ్లాకర్ ఇన్బుల్డ్ ఉంటుంది అండ్ టోర్ బ్రౌజర్లో మీ ఐపీ అడ్రస్ అయితే హైడ్ అయితే చేస్తుంది. సో లాస్ట్ మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటి అంటే క్రోమ్ కంటిన్యూ చేసిన పర్మిషన్స్ చెక్ చేసి అన్నెసెసరీ ఆటో ఫీల్డ్ పర్సనలైజ్ యాడ్స్ ఆఫ్ చేయండి. కానీ మ్యాక్సిమం సేఫ్టీ కోసం ప్రైవసీ బ్రౌజర్స్ యూజ్ చేయడం చాలా బెటర్. ఇది నా సజెషన్. క్రోమ్ని కంటిన్యూ చేస్తారా లేక స్విచ్ చేస్తారా సేఫ్ బ్రౌజర్కి? కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ప్రైవసీ డేంజర్లో ఉండొచ్చు. సేఫ్గా ఉండాలని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.